ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సమస్యల ముండ్లు. సర్వర్ డౌన్తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలట. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పనే చేయదట. ముందుకు సాగని దరఖాస్తుల పరిశీలన 31 నాటికి పూర్తవ్వడం కష్టమే. జనవరి 10 దాకా కొనసాగే అవకాశం. మరి ఎవరైనా తయారు చేసిన ఆయన ఎవరిగో ఇట్లా వస్తుందట. చెక్ యువర్ మొబైల్ డేటా అని చూపిస్తున్న యాప్ ఇగో ఇందిరమ్మ ఇండ్లు. చెక్ యువర్ మొబైల్ డేటా కనెక్షన్ అండ్ ప్లీజ్ ట్రై అగైన్. ఆ డేటా ఉన్నా ఏమున్నా అట్లనే వస్తున్నదట. మరి యాప్ తయారు చేసిన ఆయన ఎవరైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు యాప్లకి? అసలు ఈ యాప్లన్నీ ఎవరికి ఇస్తున్నారు కాంట్రాక్టు? ఏ ఏ ఏ సంస్థకి ఇస్తున్నారు దీన్ని? ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వర్ డౌన్ అవడంతో పాటు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ నో ఇంటర్నెట్ కనెక్షన్, చెక్ యువర్ మొబైల్ డేటా అనే ఎర్రర్లతో యాప్ నిలిచిపోతోంది. ఫలితంగా గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగట్లే. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసలు యాపే పనిచేస్తలేదట. ఫలితంగా సర్వే ఆలస్యం అవుతోందని ఆలస్యం అవుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడైనా గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ తాండాలు, ఆవాసాల్లో ఆన్లైన్ అందుబాటులో లేకపోయినా కూడా యాప్ పనిచేస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుదారు వివరాలు తీసుకొని ఫోటోలు సేకరించి ఇంటర్నెట్తో అనుసంధానమయ్యాక ఆన్లైన్ విధానంలో ఆ వివరాలు యాప్లో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. ఆ వివరాలు నమోదు చేయడానికి యాప్ సహకరించట్లేదు. కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మంతోగు, పగిడేరు అనే ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. అక్కడి దరఖాస్తుదారుల వివరాలను ఆఫ్లైన్లో తీసుకొని ఆన్లైన్ ద్వారా యాప్లో నమోదు చేయడానికి 10 రోజుల సమయం పట్టింది. వీళ్ళ ఎగ్జాంపుల్తో సహా రాశారు. 10 రోజుల్లో 100 దరఖాస్తులను మాత్రమే ఈ విధానంలో చేయగలిగాం. దీని ప్రకారం సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 10వ తేదీ వరకు ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాల కలెక్టర్లు కూడా సమస్యను పరిగణలోకి తీసుకొని జనవరి 5వ తేదీకైనా పూర్తయ్యేలా చూడాలంటూ సిబ్బందికి సూచిస్తున్నారట. ఫస్ట్ వాళ్ళకి అన్నీ ఇవ్వాలి కదా, ఇంటర్నెట్ ఉండాలా, అన్నీ ఉంటే కదా వాళ్ళు పనిచేసేది. సో అయిన తర్వాత అయింది అనుకోవాలంతే.